నాకు ఇంట్రడక్షన్ లేదా ఇవాళ, నాకు నా రోల్ లేదా రానా? నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా. మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటారా? ఐ నో ఈ సక్సెస్ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు టీం అంతా అనేది ఆ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సో 35 చిన్న కథ కాదు మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి నిన్నే నేను థియేటర్కి వెళ్ళొచ్చాను బయటికి, చాలా ఫ్రెష్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకా సో తిరుపతికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని వస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత. ఒక ఫుల్ మీల్స్ తిని బయటకు వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్లోనే ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఉన్నాను. ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఆ పోస్టర్ చూస్తే చాలా చాలా చెప్పేయాలనిపిస్తుంది. ముందుగా మన బాల సరస్వతి గారితో మొదలు పెడదామా? ఒక తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉండింది. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. గ్రూప్ ఫోటోనా? ఓకే, దాని తర్వాత మాట్లాడదాం. అబ్బా, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నాను. ఎన్నిసార్లు మాట్లాడినా పర్లేదు, మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఎడిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచా? మీలో ఎడిటింగ్ స్కిల్స్ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి రానా. బట్ యా, నేను మాట్లాడుతుంది బాల సరస్వతి గురించి. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, ప్రసాద్ అండ్ అరుణ్ మధ్యన. ఎంత చక్కగా ఆ రోల్లో ఒదిగిపోయారంటే, నివేత ఇంతకుముందు కూడా అదే చెప్తున్నా, యువర్ బార్న్ టు యాక్ట్. ఎందుకంటే అలా అనిపించింది ఎవ్రీ ఫ్రేమ్ చూస్తూ ఉంటే. యూర్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ ఇంకోవైపు విశ్వదేవ్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేసేసారు తన యాక్టింగ్తో. ఒక ఇక్కడ లింక్ ఏంటంటే, ప్రసాద్ అండ్ అరుణ్ ఏంటో ఆ పోలికలు కూడా అలానే అనిపించాయి కొన్ని ఫ్రేమ్స్లో. పన్ను మీద పన్ను, ఏంటి వీళ్ళు నిజంగా ఫాదర్ అండ్ సన్ అని కూడా అనిపించింది ఆ పాత్రలో అంతగా ఒదిగిపోతే. వండర్ఫుల్. అండ్ వరుణ్ అయితే ఎప్పుడు షర్ట్ లేకుండా కనిపిస్తూ ఉంటాడు ఏంటో. ఇక ప్రసాద్ గారు అయితే మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటారు, మనం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ చేసుకునేటువంటి ఒక ఫాదర్ రోల్లో విశ్వ కనిపించారు. ఎంతో అద్భుతమైన నటన. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ ఉన్నట్టుగా అనిపించింది యాక్టర్స్ మధ్యనే. ఎవరిని చూడాలో కూడా అర్థం కాలేదు. బట్ నివేత, యూ స్టోల్ ది షో. ఎస్, ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేద్దాం. సో నందకిషోర్ గారు, మీ వర్క్ ముందు అంతగా ఎప్పుడూ కూడా చూడలేదండి. బట్ ఈ సినిమా తర్వాత మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ గురించి తెలిసింది నాకు. బట్ ఈ సినిమా తర్వాత మాత్రం ఇట్ విల్ బీ నోటెడ్ ఫర్ ఎవర్. అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉండింది. నికేత్ విజువల్స్, ఎస్పెషలీ ఆ బంగ్లా మీద కూర్చున్నప్పుడు వెనకాల ఆ చెట్లు అవన్నీ ఎంత న్యాచురల్గా కనిపించాయో. తిరుపతి కొండను కానివ్వండి, అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. బట్ రానా, కుడోస్ టు యూ, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కథలు, మన తెలుగు ప్రేక్షకులు మనసుల్ని దోచుకునే కథలు ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ వస్తారు సురేష్ ప్రొడక్షన్స్ తరపున. అండ్ ప్రొడ్యూసర్స్ సృజన్ గారు అండ్ సిద్ధార్థ్ గారు, మీ ఇద్దరికి కూడా మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా థ్యాంక్ యూ మీట్ మేమైతే చేస్తాము. ఇంకా చాలా టైం ఉంది, మొన్నే రిలీజ్ అయింది కాబట్టి. ఆడియన్స్ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, థియేటర్స్కి రండి, ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇట్స్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ముందుగా మన ప్రొడ్యూసర్స్తో మొదలు పెట్టేద్దాం. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. సిద్ధార్థ్ గారు, సృజన్ గారు ఇద్దరు కలిపి మాట్లాడినా పర్లేదు మాకు. సో ఈ చిన్న కథ కాదు గురించి ఈ మీట్లో ఏం చెప్తారో ఫస్ట్ టు బిగిన్ విత్ యూ అండి. సెంటరా? హలో ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ గైజ్. ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ నాకు చెప్పాల్సింది, ఐ వాంట్ టాక్ అబౌట్ రివ్యూస్ ఇన్ ద మీడియా. అసలు ఎట్లా సపోర్ట్ చేసిందంటే, ఒక
ఈ సినిమాకి జనాలు థియేటర్ రప్పించాలి, ఎలా రప్పించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఐ వాస్ వెరీ ష్యూర్ దట్ అందరికీ కనెక్ట్ అవుద్ది, కానీ జనాలు థియేటర్కి అడుగు పెడతారా లేదా. సో వీ నీడెడ్ మీడియా సపోర్ట్ సో మచ్, కానీ మీరు చూపించిన సపోర్ట్ మామూలు ఇంత కాదు. అందరూ ఐ స్టిల్ ఫీల్ మీరు ఇచ్చిన రివ్యూస్ ఆర్ ట్రెమెండస్, యునానిమస్. అసలు ఇటువంటి రివ్యూస్ నాకు ఐ ఫీల్ ఇయర్లో ఐ థింక్ కొన్ని సినిమాలకే వచ్చినాయి, హార్డ్లీ 1-2. సో ఇంత యునానిమస్గా ఈ సినిమాకి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ వుడ్ థ్యాంక్ మీడియా, ప్రింట్ మీడియా, YouTube, all the reviewers or everyone who supported the film. Thank you, sir. So alane inka I wish audience థియేటర్కి వచ్చి మంచి సినిమాని చూసి ఇంకా 10 మందికి, ఇంకా వాళ్ళు ఆ 10 మందికి అసలు ఇంకో 100 మందికి చెప్పాలని కోరుకుంటూ I'll just thank you guys. థ్యాంక్ యూ అండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. ఇంకా చాలా రోజులు వెళ్ళేది ఉంది థియేటర్స్లో డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు సిద్ధార్థ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి టు ద ప్రెస్ అండ్ మీడియా. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మేము కొన్ని థియేటర్ రన్స్కి వెళ్ళాము అండ్ ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే నైట్ నుంచి ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైమ్ వీ సా ఇంత ఫ్యామిలీ ఆడియన్స్తో, గ్రాండ్ పేరెంట్స్, కిడ్స్, ఎవ్రీ వన్ కమింగ్ టు ద థియేటర్స్. ఇట్స్ జస్ట్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్. ఆనెస్ట్లీ నేను ఇంత అంటే my own grandparents are very excited for this film. మొన్న విష్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా they were just as excited and అందరికీ చెప్తున్నారు. And we're very extremely grateful and extremely excited. ఇప్పుడే స్టార్ట్ అయింది. So please spread the word and thanks again for all the support you've been giving. Audience అంతా నేషనల్ అవార్డ్ అని అరుస్తున్నారు థియేటర్స్లో. సో హోప్ఫుల్లీ వి మేక్ మోర్. థ్యాంక్ యూ సిద్ధార్థ్. మీరు చెప్పారని కాదు, నిజంగానే మేమందరం కూడా ఆశిస్తున్నాం. బట్ ఎనీవేస్, ఫస్ట్ అయితే కష్టపడ్డారు, సినిమా బయటకు వచ్చింది. ఇంకా ఏమొస్తుంది అనేది వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్నారు. రండి, ఇంకా థియేటర్స్కి రండి. రిలీజ్ అయ్యి జస్ట్ 2 days అయింది. ఇంకా వీ హ్యావ్ అ లాంగ్ రన్. బట్ నందకిషోర్ ఇమాని గారు, ఫస్ట్ మీతో మొదలు పెట్టాలి. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైంది, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? కథ కోసం అయితే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అండి. సో రెస్పాన్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవకాశం దొరకలేదు, కొంతమంది పేర్లు మర్చిపోయాను నేను. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఓకే, ముఖ్యంగా స్టార్టింగ్ విత్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ శివ దేర్, ప్రశాంత్, అండ్ మై కెమెరామ్యాన్ నికేత్, వివేక్ సాగర్, మై ప్రొడక్షన్ డిజైనర్ లత, అండ్ ఎడిటర్ ప్రసన్న, కాస్ట్యూమ్స్ ప్రిన్సీ, and everybody who have contributed to this film. Thanks a lot for the whole crew. And cast ki nenu chaala saarlu cheppanu. So meerandaru kuda పొగుడుతూనే unnaru. So I am very happy for all of them. Thanks andi. Thanks a lot. Come watch in the theaters. We have just started. మీరు రైటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి డైలాగ్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే, ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు విశ్వ. చాలా సీన్స్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి. బట్ కొన్ని లైక్ ఎదగలేనప్పుడు కొంత తుంచాలి, అది కొడుకైనా కొమ్మైనా అనే డైలాగ్. అండ్ చెస్ ఆడేటప్పుడు ఆడుతూ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది ముందు అని చెప్పి మదర్ చెప్పేటువంటి డైలాగ్స్, ఇవన్నీ కూడా నిజంగా మనసుకి హత్తుకుపోయాయి. అండ్ మీకు అండ్ ప్రశాంత్కి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్స్. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న. నువ్వు ఎక్కడున్నా ఒకసారి కనిపించాలి. నువ్వు మా వినాయకుడివి. వినాయక చవితి రోజు కనిపించకపోతే ఎలాగా? ఎక్కడ ఉన్నట్టున్నారు మిస్టర్ విఘ్నేష్, ఏమో ఇక్కడెక్కడ ఉండుంటారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళని పిలుద్దాం. తిరుపతి డైలెక్ట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం క్రెడిట్ అతనికే దక్కుతుంది. ఓకే, సో హీ హాస్ బీన్ దేర్ టీచర్. అడిగితే చెప్తుంది క్లాసెస్ కోసం తర్వాత ఎప్పుడైనా. 10th పాస్ అయిపోయారండి, ఇప్పుడు మీరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫైనలీ ఎస్, సర్టిఫికేట్ ఏమైనా చూపిద్దామేమో ఈ మీట్లో అని కూడా అనుకున్నాను. బట్ నందకిషోర్ గారు, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండి ఇన్ ది ఇండస్ట్రీ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పుడు విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడేమో రాచకొండ అంటున్నాం, తర్వాత నుంచి రచ్చకొండ అయిపోద్దేమో అది. అందరికీ నమస్కారం.
చాలా ఆనందంగా ఉంది. ముందుగా ప్రెస్‌కి, మీడియాకి ఒక మంచి సినిమా వస్తే మీరు దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్తారని మళ్ళొక్కసారి ప్రూవ్ చేశారు. దానికి ఆల్వేస్ గ్రేట్‌ఫుల్. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ అయింది. నేను నిన్న రాత్రి నందు ఇది నిజమా ఏంటి అని ఒక 10-15 మినిట్స్‌లో థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. అండ్ ఐ వెంట్ టు సింగిల్ స్క్రీన్స్. అక్కడ మన చాలా ఏరియాస్ వెళ్ళి చూస్తే రియాక్షన్స్ హ్యావ్ బీన్ ఫినామినల్. అంటే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క వేరే ఎక్స్పీరియన్స్ వస్తున్నది. ఓవర్ జాయిడ్ ఎమోషన్స్. చిన్నపిల్లలు అలా అంటే ఒక పార్టీలో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ చూసాం. చిన్నపిల్లలు పరిగెడుతున్నారు. వాళ్ళు ఎంతో చెప్దాం అనుకుంటున్నారు. మా వాల్యూ, మా టైంకి, మా మనీకి మాకు వాల్యూ వచ్చింది. చాలా ఎంటర్టైన్ అయ్యాం, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. మా లైఫ్ని మేము తెర మీద చూసుకున్నట్టు ఉందంటున్నారు. అండ్ ఇంకా చాలామందికి చెప్తాం ఇట్స్ అ మస్ట్ వాచ్ అని. ఎవ్రీ సెకండ్ లైక్ అ లాడ్ ఆఫ్ ట్వీట్స్ అండ్ అ లాడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ ఆర్ కమింగ్. ఎవరో తెలీదు, బట్ దెవ్ జస్ట్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హ్యాపీ. సురేష్ ప్రొడక్షన్స్ గారు, రానా గారు ఈ సినిమాని ఇంత పై స్థాయిలో పెట్టి ద వే దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, వీఆర్ ఆల్ వెరీ లక్కీ. అండ్ ఒక చిన్నది ఏంటంటే యాక్టర్గా నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. మా అమ్మ ఎయిట్ చేసింది అండ్ థియేటర్ నుంచి ఫోన్ చేసి మై ఫ్యామిలీ హెస్ బిన్ వెరీ ఎమోషనల్. అండ్ థ్యాంక్ యూ టు నందు, నివేత, ఎవ్రీబడి. సిద్ధు ఒక విజనరీ గై. దిస్ గై, ఇతను అంటే అమెరికాలో ఉండి ఇండియాలో ఎంత అద్భుతమైన సినిమాలు చేయడం అంటే దానికి ఒక వేరే ఏదో వైరింగ్ ఉండాలి. సో అందరూ అలాంటి వాళ్ళే ఈ స్టేజ్ మీద. సో అందుకే అంత నువాన్స్డ్ ఫిల్మ్ అంటున్నారు. అండ్ అదే చదువుతుంటే అసలు మనం అనుకున్నది వీళ్ళకి తెలిసింది, వీళ్ళు ఐడెంటిఫైయర్ ఇలా చెప్తున్నారు. ఇలాంటి సినిమాని గెలిపించాలి, అందరూ రావాలి అన్నది ఏదైతే ఒక నోషన్ స్టార్ట్ అయిందో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఐ థింక్ యా, నేను ఇంకో గంట అయినా ఇలా మాట్లాడుతుంటా చెప్పిందే చెప్పి. సో బట్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఫ్రమ్ హియర్ ఆన్. అండ్ మేమే మీ డోర్ స్టెప్స్కి వస్తున్నాం, మిమ్మల్ని థియేటర్కి ఆహ్వానించబోతున్నాం. యుల్ సీ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్. యా, ఐమ్ డన్. థ్యాంక్ యూ. న్యాచురల్ పర్ఫార్మెన్స్ మేమందరం కూడా థియేటర్స్లో ఎంతగానో ఎంజాయ్ చేసాం. వీఆర్ వెయిటింగ్ నెక్స్ట్ డోర్ స్టెప్స్ దగ్గరకు వస్తాం, థియేటర్స్కి తీసుకువెళ్తాం అంటున్నారు. మరి అక్కడ కూడా ఏం జరగబోతుందని చెప్పి కంగ్రాచులేషన్స్ టు యూ విశ్వదేవ్. అండ్ నవ్ నివేత థామస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ తన పర్ఫార్మెన్స్ జై లవకుశ, బ్రోచే వారెవరు, ఆ తర్వాత నిన్ను కోరి చాలా సినిమాల్లో చూసాం. బట్ దిస్ సినిమా డెఫినెట్లీ మిస్ అవ్వకూడనటువంటి ఒక సినిమా. అండ్ ఈ సినిమా మీకెంత స్పెషల్ రెస్పాన్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నివేత? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు థ్యాంక్ యూతో మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఆపుదామని కాదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులే అయింది. కానీ ఇంత మాత్రం ఒక ఫిల్మ్ని పర్సనల్గా తీసుకుంటారు ఆడియన్స్. అండ్ దానికి హెల్ప్ చేసిన మీడియా అందరికీ, మంచి విషయాలు రాసిన రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ అందరికీ పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థియేటర్స్కి వెళ్తున్నప్పుడు మేము యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక 5-6 థియేటర్స్ అయినా విజిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళతో కలిసి చూడాలని. అంటే మేము చాలా మనసు పెట్టి తీసాం. సో ఒక్కొక్క ఈ చిన్న ఈ ప్లేసెస్లో ఇలా రియాక్ట్ అవుతారేమో అని చూద్దామని చెప్పి డిఫరెంట్ స్క్రీన్స్కి వెళ్ళామన్నమాట. మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం. ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చుని అక్కడ వెనకాల నిలబడి చూడడం ఇది జరిగింది. నిన్న మాత్రం వీ వెంట్ టు ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళి చూసినప్పుడు ఆ థియేటర్ అలా నిండిపోయి మేము పైన నుంచి చూసేసరికి చాలామంది పిల్లలు అలా యూనో ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఉందంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుతూ అక్కడిక్కడ పరిగెత్తు. మనం ఒక నర్సరీ స్కూల్లో మా సినిమా ప్లే చేసినట్టు అనిపించింది. పేరెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అందరు రావడం, ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ పర్సనల్ సెలబ్రేషన్. అండ్ అది మేము 35 చిన్న కథ కాదు అనేది చెప్తూ అది మా టైటిల్. కానీ ఇది చిన్న కథ కాదు అని మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మీరు థియేటర్కి వచ్చి మాకు తెలుగు లాంగ్వేజ్లో మాకు ఇలాంటి సినిమా వచ్చింది అని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను.
కానీ అది మీరు చెప్తున్నప్పుడు నాకు అది ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. 35 చిన్న కథ కాదు స్టోరీ స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ ఇప్పటి నుంచి మొదలవుతుంది. మీరెంత పర్సనల్గా తీసుకున్నారో ఈ సినిమాని ఇన్ జస్ట్ 2 days. సో ఇక్కడ నుంచి వీ వాంట్ టు పర్సనలీ కమ్ అండ్ థ్యాంక్ యూ. సో విశ్వదేవ్ చెప్పినట్టు వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ప్లాన్డ్. వీ విల్ కమ్ టు యూ, వీ విల్ పర్సనలీ సే థ్యాంక్ యూ. సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్, మా కుటుంబం, మీ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పడానికి మేమే వస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. అదే మళ్ళీ నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ నాట్ అ పాజ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ థ్యాంక్ యూ పేరుకి మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నివేత, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? 1964లో లెజెండరీ రామానాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్. మరి ఆ తర్వాత 64 అనగా సారీ అండి 63. సో ఆ తర్వాత సురేష్ బాబు గారు అండ్ ఆ తర్వాత ఇప్పుడు రానా దగ్గుబాటి గారిని చూస్తున్నాం. అండ్ ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ చిన్న కథ కాదు సురేష్ ప్రొడక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంత అద్భుతమైన సినిమాలన్నీ కూడా తెలుగు ఆడియన్స్ దగ్గరికి తీసుకురావాలి. అలాంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా 35 ఇప్పుడు సూపర్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి అసలు మీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఈ సినిమా వచ్చిన తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సో ఫార్ రానా మీరు రిసీవ్ చేసుకుంది? Hi Andy, good afternoon. I know lunch time అయింది, everyone's a little bit hazy a little while, but there's too much excitement నాకు. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ కూడా తినలేదు ఇంకా. అయినా కానీ ఫుల్గా ఉన్నాను ఎందుకంటే ఈ 35 వల్ల. చూసారండి ఇప్పటివరకు మీరు సక్సెస్ మీట్స్ అయి చూసింటారు, ఎంత పద్ధతి అయిన మనుషులు కలిసారు చూసారు. సో రియలీ దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే నాకు తెలిసి నందుతో ఒక 3 years నుంచి పరిచయం ఉంది. కానీ ఇదిగో ఈ 5 అద్భుతమైన పీపుల్ దొరికారు నా లైఫ్లో. అండ్ ఫస్ట్ మ్యాన్ యు ఆర్ సో ఆసమ్. అంటే ఈ చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా, బట్ ఎవ్రీ టైమ్ ఐ సీ హర్ ఇన్ అ ఫిల్మ్ ఐఎమ్ ఇన్ ఆ. ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత బాగా ఫస్ట్ పర్ఫార్మర్, ఎవ్రీబడి నోస్ దట్. బట్ ద వే యూ టేక్ అ ఫిల్మ్ ఫార్వర్డ్, put everything on your shoulders. Thank you. And it's such a pride and an honor to work with you over and over again. Thank you very much. And my man, Hero. So also he was launched at SB Boy with Pitrugoda, but I'm so happy. Ante itanu oka actor, itanu oka producer. Ante they own cinema. Ante oka manchi kada aithe it doesn't matter where you can take it, but really long way to come, man. I am so happy and excited to work with you. Really. And థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. మీరు ఇచ్చిన ఈ స్టార్స్ నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఎప్పుడు చూడలేదు ఇది. ఇట్ వాజ్ సో లవ్లీ టు సీ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో హౌ కిడ్స్, ఫ్యామిలీస్ చాలా సంవత్సరాల తర్వాత వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ దెమ్ ఇన్ వన్ ఫుల్ లాట్. అండ్ నందు, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, మ్యాన్. మొన్న కొంతమంది థియేటర్ విజిట్స్లో వెన్ వీఆర్ స్పీకింగ్, ఎందుకు వచ్చారు సినిమా కంటే ఒకళ్ళు అన్నారు, మేము బుక్ మై షో చూస్తుంటే ఆ ముగ్గు చూసి బాపు గారు బొమ్మలాగా ఉందని వచ్చేసామన్నారు. సో పీపుల్ కేమ్ ఫర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ రీజన్స్. అండ్ ఐ థింక్ ఆ ప్యూర్ హార్ట్, దట్ ప్యూర్ ఎనర్జీ ఈజ్ యూ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూ గైస్ ప్రొడ్యూసర్స్, స్టే దిస్ ఆసమ్, మేక్ దీస్ గుడ్ ఫిల్మ్స్, అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ you've done. And ikkad nunchi these guys are starting a success story. I'll also join them in a little bit. But thank you, really, thank you very, very much. And ilanti kadalu eppudu meeku testune untam. Thank you very. Thank you. Wonderful. Now media andartho oka Q&A session start cheddamandi. Before that oka group picture. All right, so chairs.
ఓకే, సో మీ క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చండి. సృజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. అండ్ 2 days అవుతుంది అండ్ మంచి అప్రిషియేషన్ వచ్చింది. మీరు నమ్మిన కదా ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఫ్లడ్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, బట్ అయినా కృష్ణాలో మంచి బుకింగ్స్ ఉన్నాయి. అండ్ నిన్న కూడా బుక్ మై షో చూస్తే నిన్న ఇవాళ కూడా మంచి బాగా సేల్ అయ్యాయి. సో దాని గురించి చెప్పండి. అక్కడ ఫ్లడ్స్ వచ్చినా కానీ బాగున్నాయి కదా. ఇది నాని గారు చెప్పినట్టు కూడా మన తెలుగు ప్రజలు ఫ్లడ్స్ వచ్చినా ఏ వచ్చినా ఒక మంచి సినిమా వస్తే ఎప్పుడు ఆదరిస్తారు. సో ఐ స్టిల్ ఫీల్ మూవీ హ్యాస్ అ వెరీ లాంగ్ రన్. అందుకనే వీ వాంటెడ్ టు హ్యావ్ అ గుడ్ విండో. సో ఫ్లడ్స్ ఆర్ టెంపరీ, ది యాక్ట్ ఆఫ్ గాడ్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్. ఫ్లడ్స్ తగ్గిన తర్వాత మెల్లగా వీ కెన్ వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా దే కెన్ కమ్ టు థియేటర్స్ వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్. అండ్ కృష్ణాలో మంచి బుకింగ్స్ ఉన్నాయి కదా. అవునండి, కృష్ణ అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తుంది. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. ఈవెన్ ద ఫ్లడ్స్లో కూడా ఎలా వెళ్తున్నారు అని ఐ థింక్ సై ఆఫ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళకి కూడా ఇంట్లోనే కూర్చొని బోర్ కొట్టి మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫిల్మ్ ఏమో, వీ డోంట్ నో. చెప్పండి సార్. 5 years జర్నీ మా ఇద్దరికి అవునండి అన్నారు. తర్వాత 5.5 months ఈ కథ మీద కూర్చున్నారు. కానీ ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాను తెలుసు మాకు. బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తుంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కలిసి నేను చేస్తానని మాట ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. అది నెరేటివ్లో కొంచెం చిన్న సడలింపు అండి. బేసిక్గా అది నాన్నగారికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇట్ వాస్ గాట్ ప్యాకేజ్డ్ బై దీస్ పీపుల్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. లేకపోతే అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ అని ఉండదు, స్పిరిట్ మీడియా అని ఉండేది. సో సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఫ్రమ్ day one and it has been the same till now and it will be the same till end. అదే ఎక్కడ ఉందో మళ్ళీ ఆయనకే వచ్చింది. మళ్ళీ ఆయన దగ్గర రావడం కాదండి, ఆయన దగ్గరే ఉంటుంది. చాలా తేడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఊత పదాలు ఉంటాయి. చిన్న కథ కాదనేది ఊత పదం అక్కడ చిత్తూరు జిల్లాలో. అసలు అది కావాలని పెట్టారా? లేదండి, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో అది ఊతపదం. చాలా మందికి అది ఊతపదం. నెల్లూరులో ఏం మందల అంటారు కదా, మందల ఏదో అంటారు. ఏం మందలం ఏంటి అంటే విశేషం ఏంటనేదాన్ని మా మీద వస్తుంది ఏదో పదం, ఏంటి మందల అని. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, నాకు నేర్పించారు మీరు ఈరోజు. లేదు, మేము అక్కడ ఉన్నాంలేండి, 1.5 years ఉన్నాను. నైస్. అందుకని ఈ చిన్న కథ ఊత పదం చాలా బాగుంది. అవునండి. ఇప్పుడు ఈ కథ మీకు ఎక్కడ అంటే మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మీ జీవితంలో ఏమైనా కనెక్ట్ అయ్యారా? హెడ్ మాస్టర్, టీచర్, టీచర్గా ఇది ఒకళ్ళ జీవితం అని కాదండి. ఇట్స్ లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ లైఫ్స్ యాక్చువల్లీ. మన కథలు అయితే మన అనుభవాల నుంచి పుడతాయి, లేకపోతే మనం చదివిన పుస్తకాల నుంచి పుడతాయి, మనం చూసిన మనుషుల నుంచి పుడతాయి. సో ఇది అన్నిటి యొక్క కలయిక. 35. మీకు ఎన్ని మార్కులు వచ్చిన మ్యాథ్స్లో? మ్యాథ్స్లో నేను పాస్ అయ్యేవాడిని అండి. అవునండి, పాస్ అయ్యేవాడిని. డైరెక్టర్ గారు చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. చాలా కాలం తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ మంచి క్యారెక్టరే. చాలామంది ఏంటంటే ప్రియదర్శి గారి క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అంటారు, బట్ ఒక డైలాగ్ పెడతారు మీరు, నాకు బాగా నచ్చిన డైలాగ్ అది. నేను పిల్లల దగ్గర మంచి అనిపించుకోవడానికి కాదు సార్, పిల్లలకు మంచి చేయడం, సంథింగ్ ఆన్ దట్ లైన్స్. బేసికల్లీ హీఈస్ ఏ మిస్గైడెడ్ టీచర్. పిల్లల భవిష్యత్తుకి ఇదే కావాలి, మార్కులే కావాలనుకునే మనిషి కానీ, బట్ నెగిటివ్ పర్సన్ ఏం కాదు. అండ్ చూస్తే అతను చాలా ఇబ్బంది పెడతారు మధ్యలో, బైక్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ. హీ నెవర్ ట్రైస్ టు దాన్ని కూడా టాలరేట్ చేస్తాడు. బేసిక్గా ఈజ్ ఏ మిస్గైడెడ్ టీచర్. బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్ ఏంటంటే అన్ని క్యారెక్టర్లో మంచి యాక్చువల్లీ, బట్ ఏంటంటే సందర్భోచితంగా ఒకరికి మంచి ఇంకొకరికి చెడ్డ అవుతుంది, ఇంకొకరికి చెడ్డ ఇంకొకరికి మంచి అవుతుంది అన్నట్టు. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బ్రీజీగా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ విశ్వదేవ్ గారి క్యారెక్టర్ ఒక ఫాదర్, ఆయన అంటారు తన వైఫ్తో మాట్లాడాలంటే నాకు ఒక లైఫ్ టైం ఉంది, బట్ ఇప్పుడే సెట్ చేయాలంటాడు. ఒక ఫాదర్, ఇప్పుడు మా ఫాదర్ని కానీ లేకపోతే నేను ఒక ఫాదర్గా అవన్నీ చూసుకున్నట్టు అనిపించింది. ఈవెన్ ఆవిడ క్యారెక్టర్ బ్యూటిఫుల్. ఎలా అంటే వైఫ్ ఎప్పుడూ స్వామి ఎప్పుడూ కొండ మీదే ఉండాలని చెప్పి, అంటే ఒక హస్బెండ్ని అలా ఉన్నతంగా చూపించడం, లాస్ట్లో అదే హస్బెండ్తో అంత ఇష్టపడిన హస్బెండ్ చైల్డ్ కోసం వదిలేయడం. అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఒక డిస్టింక్ట్ ఆర్క్ ఉండి
చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్. వెరీ 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 హ్యాపీ అండి. మీ నుంచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదే టీజర్లో మీరు అక్కడే కూర్చుని నన్ను అడిగారు, సో ఐఎమ్ హ్యాపీ. అదే అండి, యాక్చువల్లీ అప్పుడు అన్నట్టు ఏంటంటే చాలామంది పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికో యూత్ని ఇంప్రెస్ చేయడానికో ఈజీగా ఒక మాట అనేస్తారు, పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదు, మార్కులు అనవసరం, వేస్ట్, ఇవన్నీ అవి వేస్ట్ అని. బట్ ఒక ఫాదర్ క్యారెక్టర్తో కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు అది పిల్లల భవిష్యత్తు ఉండాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్. లాస్ట్కి అది దాన్ని తక్కువ చేయాలి, పిల్లోడికి అది చెప్పి అర్థమయ్యేలా చేసి పాస్ చేయించారు. అవును సార్. ఈ మీరు సింపుల్గా పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదంటే ఇట్స్ ఏ మిస్గైడెడ్ అడ్వైస్ టు ద చిల్డ్రన్. సో ఆ రకంగా చాలా మంచి పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. నివేత గారు సార్ చెప్పండి. మీ గురించి సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ చెప్పాలంటే చూసా, హలో, రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి షో టైం అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము. ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు. ఆ సినిమా రివ్యూ అరౌండ్ 4:30కో 5కో పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు. దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం. మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకున్నారో తెలియకుండా చేశారు ఆ రోజు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, పెద్ద హీరోలతో చేయట్లేదు, లేకపోతే సినిమాలు ఎక్కువ చేయట్లేదు, లేకపోతే సమ్ పీపుల్ వర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ డెలివర్డ్. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ద మేల్ యాక్టర్స్ టూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి మీ టీం అన్నట్టు యూ డిజర్వ్ ఎన్ అవార్డ్. సార్ నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారేమో నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు 35 అనేది నా సినిమా, అది నేను దేనికోసమైనా నేను వదలను. If it requires a certain kind of push, if it requires me to be there for anything and everything, నేను ఉంటాను, బికాజ్ ఇది నా సినిమా. అండ్ అది నా సినిమాని నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే, when people are also reciprocating it the same way, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా, బికాజ్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి, లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా కాదు ఇక్కడ. ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత, దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్. అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, 0 అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్నకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరందరూ చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యూ ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యశోదేవ్ గారు, యూజువల్గా ఏంటంటే అమ్మ చాలా గొప్పదని చెప్పుకుంటాం అందరం, మనం అమ్మ అంటాం, కానీ నాన్న గురించి చెప్పే క్యారెక్టర్ అసలు ఎక్కడా ఉండదు. మన సినిమాల్లో యాక్చువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ చాలా డిస్సర్వీస్ చేస్తారు నాన్నకి. ఎందుకంటే బట్ మీకు అదృష్టం ఏంటంటే ఇందులో మీ డైలాగుల ద్వారా కొన్ని డైలాగుల ద్వారా పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ రిమెంబర్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫాదర్. యూ షుడ్ బి వెరీ లక్కీ యాక్చువల్లీ. ఎంతో మందికి దొరకదు మేల్ యాక్టర్స్కి, అట్లీస్ట్ నాన్న క్యారెక్టర్స్ చేసే మేల్ యాక్టర్స్కి ఎప్పుడుకో కానీ దక్కే భాగ్యం కాదు అది. వెరీ హ్యాపీ. అంటే ఒక తల్లిదండ్రి
ఒక యూనో స్నేహితుల మధ్య, ఒక బావమర్దల మధ్య, లేదంటే ఒక మాస్టర్ అండ్ స్టూడెంట్స్ మధ్య, ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ మధ్య ఇన్ని ఈక్వెషన్స్ని కరెక్ట్ మోతాదులో డెలివర్ చేసింది. రిసీవింగ్ సేమ్ అవ్వడంలో వచ్చే రెస్పాన్సే మాకు ఇంత పరిపూర్ణంగా మాకు అనిపిస్తుంది. అదే చాలా స్పీచ్లెస్ ఆల్మోస్ట్. అదే ఏంటంటే మీరు అచీవ్ చేసింది ఏంటంటే మధ్యలో దేర్ ఆర్ సమ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఫిలిం, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఒకసారి సినిమా అయ్యేటప్పటికి అది మాట్లాడడానికి కూడా ఎవరో ఇబ్బంది పడతారు దాని గురించి. యాక్చువల్లీ అదేంటంటే అండి, పేసింగ్ అవ్వచ్చు వాటెవర్, ఆ జాగ్రత్తగా కథను తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్తో మీరు ఉండేలాగా టైం స్పెండ్ చేసేలాగా చేయడమే నందు గొప్పతనం. యాక్చువల్లీ అంత టైం తీసుకున్నాడు కాబట్టే సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్తో మీరు ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు విన్ అయితే మీరు విన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ అచీవ్మెంట్కి మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీటర్లో ఉంది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్రైట్, 2 more questions తీసుకుందాం అండి. నివేద గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అంటే మామూలుగా హీరోయిన్స్ రోల్స్ చేయడం చాలా ఈజీ, హీరోల పక్కన గ్లామర్గా చేయడం, కానీ ఒక మదర్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్. అది ఈ ఛాలెంజింగ్ రోల్ని మీరు ఎలా తీసుకున్నారు అసలు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో, హీరోయిన్, సపోర్టింగ్ యాక్టర్స్, మేల్ లీడ్, ఫీమేల్ లీడ్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హీరోసే ఈ ఫిల్మ్లో. ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది. నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి. నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి, నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే. నాకు అలాంటి ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు. బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ 35. అది ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు. బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది, సరస్వతిని ఏం చెప్తుంది, ఏం చెప్పకూడదు, బావతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెడుతుంది ఆ అమ్మాయి అనేది. సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బీ సో బ్యూటిఫుల్. సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి. నివేద గారు, హలో, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి సెకండ్ కూడా, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండిడ్గా ఉంది. అండ్ ఎందుకంటే అరుణ్ 5th క్లాస్ గెలిచాడని, అంటే 5th క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు 10th క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది. సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా, లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందా? ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి. సో నాకు అది చదివిన వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ అ వెరీ కంప్లీట్ స్టోరీ, వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న విషయంని కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఉంటుంది లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు. సెపరేట్గా ఆ ఒక వరల్డ్ ఉంది, ఆ వరల్డ్ని బిల్డ్ చేయడం, ఆ టైం తీసుకొని ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిటిల్ డేరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళ రొటీన్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ రొటీన్ ఏంటి అని మెల్లమెల్లగా చూపించడం. సో ఎండ్లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే యుల్ బి రూటింగ్ ఫర్ దెమ్ కదా. సో అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్. అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది, అన్ని సీన్ బాగా వస్తేనే మూవీ బాగుంటుంది. సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్. నివేత గారు, డైరెక్టర్ గారు చెప్పండి. ఒక చైల్డ్ సెంటిమెంట్తోని ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో నేను ఎప్పుడో చాలా కాలం, అంటే చాలా ఏళ్ళ క్రితం తారే జమీన్ పర్ చూసి ఒక థియేటర్లో చాలాసేపు అలానే కూర్చుండిపోయాను.
ఆ తర్వాత అలాంటి ఫీలింగ్ ఈ సినిమా ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ అండి. సో నివేదను ఎలా ఒప్పించారు ఈ క్యారెక్టర్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది ప్రశ్న అడిగారండి, నా దగ్గర నుంచి ఏదో డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏంటో. యాక్చువల్లీ అక్కడ అంత డ్రామా లేదు. నేను వెళ్ళాను, కథ చెప్పాను, తను సరే అంది, చేశారు అంతే. అంటే ఇమీడియట్ ఎస్ అండి. ఓకే, ఇమీడియట్. మ్యామ్ యు ఆర్ ఫినామినల్ ఇన్ బాలసరస్వతి క్యారెక్టర్లో. సో అంటే 3 క్యారెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి, హస్బెండ్ అండ్ కిడ్, మీ క్యారెక్టర్. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ 3 క్యారెక్టర్లో ఏది బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు? కథే సార్, కథే. అంటే ఈ వరల్డ్ని ఇలా తిరుపతి లాంటి ఒక బ్యూటిఫుల్ అయిన ఒక సిటీ, ఒక టౌన్లో నేను ఎప్పుడు మలయాళం సినిమా నేను ఆబ్వియస్లీ చూస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మహేష్ అండ్ ప్రతిగారం ఫిల్మ్స్ లైక్ దిస్, దే టాక్ అబౌట్ ఒక వెరీ కామన్ ఒక పర్సన్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ సమ్వేర్ ఇన్ ఇడికి. వాడు ప్రాబ్లమ్స్ ఇంత చిన్నగా ఉంటుంది, బట్ దట్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ వాడు ప్రాబ్లమే. దట్ విల్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇవన్నీ ఒక ప్రాబ్లమా అలా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు. సో వెన్ ఐ కీప్ సీయింగ్ ఫిల్మ్స్ లైక్ దాట్, అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెన్ పీపుల్ సే చాలా గొప్ప సినిమా అని చెప్తున్నప్పుడు, దట్స్ వై ఇట్స్ వెరీ హార్డ్ టు రీమేక్ అ లాట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్స్, బికాజ్ చాలా రీజనల్గా ఉంటుంది ఆ సినిమా. సో నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు అడిగారు కదా ఈ కథ ఒప్పుకోవడానికి ఏంటనేది, ఫస్ట్ హాఫ్ నరేషన్ అయిపోయిన తర్వాతే నేను ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఎస్ సరస్వతి. నేను ఇంకా ఐ వుడ్ నాట్ హ్యావ్ లెట్ నందు గో. అక్కడి నుంచి ఇంకా వేరే దారి లేదు, నాతోనే చేయాలి. సో నాకు అంత మాత్రం నచ్చింది, బికాజ్ బై ద టైమ్ ఇట్ గాట్ టు ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ దాకా వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ కన్విన్సింగ్, వెరీ కన్విన్సింగ్. అండ్ ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అది అలా రాసేసరికి మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. తెలుగు సినిమాలో తిరుపతి లాంటి ఒక ఊర్లో ఇలాంటి ఒక అండ్ నేను జెంటిల్మెన్ చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ నేను చూస్తూ ఉన్నాను, తెలుగు ఆడియన్స్ లవ్ ఫ్యామిలీ డ్రామా. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ డ్రామాస్ లైక్ జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇట్స్ జస్ట్ 4 people, మా కుటుంబం లాగే 4 people, చిన్న ఒక ఫ్యామిలీ, చిన్న ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళకి అదే చిన్న విషయం కాదు. సో ఇలాంటి డీటెయిల్స్ మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ద క్వాలిటీ ఆఫ్ దట్ సినిమా బికమ్స్ సంథింగ్ ఎల్స్. అండ్ అది మీకు కూడా ట్రాన్స్లేట్ అయింది అనుకోవడం ఇస్ వెరీ వెరీ హ్యాపీ. నివేత గారు, నివేత గారు, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. లైక్ డిడ్ నివేత గారు లెర్న్ట్ ఎనీ లైఫ్ లెసన్ బై వాచింగ్ బాలా సరస్వతి? బై వాచింగ్ బాలా సరస్వతి ఆర్ ప్లేయింగ్ బాలా సరస్వతి? డెఫినెట్లీ. అంటే సరస్వతి చిన్న కథ కాదండి, బికాజ్ అది నేను విన్న వెంటనే నాకు తెలుసు ఈ అమ్మాయికి ఉన్న తెలివి ఏంటో ఆ అమ్మాయికే తెలీదు పాపం. అంత ఇన్నసెంట్గా ఉంది ఆ అమ్మాయి, కానీ ఎంత మాత్రం అంటే లైఫ్ గురించి ఎంత మాత్రం ఆ అమ్మాయికి తెలుసు అనేది వాజ్ స్పెక్టాక్యులర్లీ రిటన్ బై నందు. అంటే చిన్న పిల్లోడు ఏదో ఒకటి అడుగుతున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు, రేపు నువ్వు డాక్టర్ అయ్యేసరికి ఇవన్నీ పనికిరాదు, నువ్వు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు, కొంచెం ఉండు, అలా ఎప్పుడు కూడా చెప్పదు. సో సరస్వతి. అండ్ యువర్ బ్రదర్ ఆల్సో, లైక్ అంటే మీరు చాలా అంటే ఈ సినిమాతో చాలామంది ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని ఇన్ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్. సో కెన్ వి ఎక్స్పెక్ట్, అంటే రీల్స్లో కూడా యువర్ బ్రదర్ ఈజ్ రాకింగ్ యాక్చువల్లీ, సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ ఆఫ్ మూవీ? ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, సో ఈవెన్ యూ విల్ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. చిన్ను, హాయ్. లాస్ట్ క్వశ్చన్. అంటే సడన్గా పిలిస్తే బాగా ఉంటుంది అనిపించింది, ఎందుకంటే ఆ పేరు పిలిపించుకోవడం కోసం అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తారు సినిమాలో. సో ఇప్పుడు కూడా పిలిస్తే ఐ ఫెల్ట్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తుండిపోద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా చూసినంతసేపు వీ రియల్లీ లవ్ యూ, అంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి అసలు నేనైతే అనుకోలే. ముందు సినిమాలు యూ పర్ఫామ్ వెరీ గుడ్, బట్ దిస్ వాస్ బ్రిలియంట్. నిజంగా చాలా చాలా బాగుంది. సరస్వతిని చిన్ను కింద మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాము, అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా. నిజంగా మేము చాలా చోట్ల కనెక్ట్ అయ్యాము. సో త్రూఅవుట్ మొత్తం యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా ఒక్క పార్ట్ చేయడానికి లిటరల్గా ఏమన్నా కష్టం అని అనిపించిందా?
లేదండి, ఎక్కువ బాధ్యత అనిపించింది. బికాజ్ దిస్ ఇస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, బాగా చేయాలనేది ఈజ్ మై గోల్ అంతే. కానీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నేను ఒక లెక్క పెట్టుకున్నా ఇన్ మై మైండ్ చేస్తున్నప్పుడు. కానీ ఇంత డీప్గా, ఇంత పర్సనల్గా కనెక్ట్ అవుతారు అనేది, దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్, టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. బికాజ్ ఈ కథ అనేది, మా కథ ఇక్కడ మొదలవుతుంది మీతో పాటు. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చూడడం మొదలుపెట్టారు కాబట్టి, అందరూ చూసేసరికి నాకు తెలిసి ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఒక ఫ్యాన్ మీట్ లాగా ఒకటి పెడితే, ఫ్యాన్ మీట్ కాదు ఫ్యామిలీ మీట్ లాగా ఒకటి పెడితే, అన్ని ఫ్యామిలీస్ వచ్చి మా 35 కథ ఇది, మా 35 కథ ఇలా అని, మా చిన్న కథ కాదు మూమెంట్ ఇది అని చెప్తారు. అది ఆ నమ్మకం నాకుంది. సో దిస్ ఇస్ ద స్టార్ట్ టు ఆల్ ఆఫ్ దట్. నిజంగా మీ ట్యాగ్ లైన్కి అయితే జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు. నిజంగా మీది చిన్న కథ అయితే కాదు. సో నందు గారు, అంటే ప్రియదర్శి గారిని టార్చర్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి కదా, పిల్లలు ముఖ్యంగా బ్లేడ్ తోటి టైర్ బ్రేక్ వైర్ కోసేయడం కానీ అన్నీ. మీరు మీ చిన్నప్పుడు ఏమన్నా అలాంటి ఏమన్నా ట్రై చేశారా? అంటే అందరి కథల్ని తీసుకుని మీరు చేయడం జరిగింది కదా, సో మీరు చేసిన ఏమన్నా అలాంటి టీచర్ని చేసిన ఏమన్నా ఇన్వాల్వ్ చేశారా ఇందులో? చేసింది ఏ సీన్లో పెట్టారో చెప్పండి. అలా బైకుల మీద వాటి మీద ఏం చేయలేదండి, కానీ అంటే చేశారు చాలా. ఏం చేశారు ఫాస్ట్గా? ఏమోనండి, అంటే నాకు డ్రాయింగ్ గీయడం వచ్చేది కాదనమాట. సో నాకు యాపిల్ పండు గీయడం కూడా సరిగ్గా రాదు. సో నాకు మా ఆర్ట్ సార్ కృష్ణమూర్తి పాండా ఆయన పేరు, ఆయనకి పడేది కాదు. సో ఒకసారి మరి ఇప్పుడు చెప్తే మరి సార్ ఫోన్ చేసి తిడతారండి ఎందుకు. సో యా అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఆయనకి పర్సనల్గా చెప్తానులేండి అందరూ. థ్యాంక్స్ సార్. ఓకే, ఒక్క క్వశ్చన్ అండి ప్లీజ్. అండ్ ఇక్కడికి నివేద గారు, అంటే మీ సినిమా చూశాను, నా పక్కన లేడీస్ కూర్చున్నారు. ఒక అమ్మాయి ఏడుస్తుంది, అంటే అరుణ్ వెళ్ళిపోయినప్పుడు కానివ్వచ్చు, క్లైమాక్స్ సీన్లో కానివ్వచ్చు ఏడుస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా అంటే షూటింగ్ జరిగేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యారా? నాకు వెన్ ఐ లిసన్ టు ద స్టోరీ నాకు ఆ కనెక్ట్ వచ్చింది. అండ్ అప్పుడు మొదలైంది. ఇప్పుడు కూడా నాకు ఆ కనెక్ట్ అనేది డిస్కనెక్ట్ అవ్వలేదు. సో అది అలాగే ఉండిపోతుంది. అండ్ హీరోలలో టార్చ్ బేరర్ ఎన్టీఆర్ అండ్ మ్యాథ్స్లో టార్చ్ బేరర్ అని అరుణ్ చెప్తారు. అండ్ ఆ ఫీల్ అంటే మీరు ఎన్టీఆర్ గారితో చేశారు కాబట్టి అడుగుతున్నా, ఎలా అనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు మీకు థియేటర్లో? కరెక్టే అనిపించింది. అంటే ఆ ఒక నేను ముందు కూడా చెప్పాను, ఈ సినిమాలో చిన్న చిన్న పిల్లల నుంచి చాలా మాస్ మూమెంట్స్ వస్తాయి. అది కావాలని పెట్టలేదు, బట్ నందుతోనే అడగాలి అది ఎందుకు రాశారని. నందు గారు, సరే ఏమైనా మీకు ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు అండి? అంటే ఆ డైలాగ్ పెట్టారు కదా, అదే డైలాగ్. అరుణ్స్ ఫేవరెట్ యాక్టర్ అండి ఎన్టీఆర్. ఓకే, మనందరికీ ఇష్టం ఎన్టీఆర్ ఎనీవే, అది వేరే విషయం. కథ పరంగా అయితే అరుణ్ అనే క్యారెక్టర్కి చాలా ఇష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఇక్కడికి వచ్చేసినందుకు, అండ్ ఫర్ యువర్ టైమ్, ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలానే పేరున జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. చిన్న కథ కాదు, ఇది థియేటర్స్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వి రిక్వెస్ట్ యూ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 35 చిన్న కథ కాదు. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.